ఎన్నికల్లో బీజేపీకే ఓటేయాలంటూ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ముఖం చూసి ఓట్లు వేయాలని కోరారు. గత కొన్ని నెలల క్రితం బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేశారు. తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదంటూ అలకపూని పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత బీజేపీ పెద్దలు పిలిస్తే మళ్లీ బీజేపీలోకి వస్తారంటూ సంకేతాలిచ్చారు. దాంతో రాజా సింగ్ తిరిగి కమలం పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఇప్పటి వరకు అలాంటిదేమీ జరగలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీ, సునీత, అటు మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకే ఓటేయాలంటూ కూడా గోషామల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పిలుపునిచ్చారు. ఆయన చాలా రోజుల తర్వాత మీడియా ముందుకు రావడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కూడా మనకు అనిపిస్తా ఉంది. బీజేపీ పార్టీకి రాజీనామా చేస్తా అంటూ కూడా ఆయన గతంలో ప్రకటన చేసినటువంటి సందర్భం కూడా మనకు తెలిసిందే. ప్రధాని మోడీ ముఖం చూసి బీజేపీకి ఓట్లు వేయాలని ఆయన కోరారు. గత కొన్ని నెలల క్రితం బీజేపీకి రాజా సింగ్ రాజీనామా చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. తనకు అధ్యక్ష పదవి ఇవ్వలేదంటూ అలకపూని పార్టీకి గుడ్ బై చెప్పారు. తర్వాత బీజేపీ పెద్దలు పిలిస్తే మళ్ళీ బీజేపీలోకి వస్తానంటూ సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాంతో రాజా సింగ్ తిరిగి కమలం పార్టీలో చేరుతానన్న ఊహాగానాలు వ్యక్తమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కానీ ఇప్పటి వరకు అలాంటిది ఏమీ జరగలేదని కూడా చెప్పాలి. ఒక రకంగా రాజా సింగ్ తిరిగి బీజేపీలోకి రావాలని భావిస్తా ఉన్నారు. కానీ ఆయనని అటు బీజేపీ పార్టీ లైట్ తీసుకున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. గతంలో ఏదైతే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, ఆయన వ్యవహరించినటువంటి వ్యవహార శైలికి సంబంధించి కూడా ఒకసారి చూడొచ్చు. గతంలో ఏదైతే రాజా సింగ్ బీజేపీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు కూడా ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు గతంలో ఉన్నటువంటి కిషన్ రెడ్డికి అందించినట్లు కూడా గతంలో ఆయన చెప్పారు. పార్టీ అధ్యక్ష పదవి కోసం నామినేషన్ వేసేందుకు వెళ్తే తన అనుచరులను బెదిరించినట్లు రాజా సింగ్ మీడియా ముందు ఆనాడు వాపోయినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. పార్టీ అధ్యక్ష పదవికి పోటీ చేయాలంటే 10 మంది మద్దతు అవసరమని, తనకు మద్దతు ఇస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేస్తామని ఆనాడు పార్టీలోని కొంతమంది బెదిరింపులకు పాల్పడ్డారంటూ కూడా ఆయన చెప్పినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. తర్వాత ఇదే అంశం పైన ఆయన బీజేపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్టు, అటు ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన గతంలో ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనందరికి కూడా తెలిసిందే. తర్వాత ఆయన పలు దఫాలుగా మాట్లాడుతూ కూడా అనేక సార్లు బీజేపీకి పాజిటివ్ గా మాట్లాడుతూ ఏదైతే తన మనసంతా కూడా బీజేపీ వైపే ఉందంటూ కూడా ఆయన గతంలో అనేకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీజేపీ పెద్దలు కనుక పిలుపునిస్తే తిరిగి తన పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా గతంలో ఆయన చెప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ గతంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చూస్తే మాత్రం ఏదైతే తన నిలువెల్లా బీజేపీ రక్తమే ప్రవహిస్తుందని, తను ఇప్పటికీ బీజేపీ మనిషేనని కూడా ఆయన గతంలో చెప్పుకొచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. కానీ ఏదైతే అనర్హత వేటు వేసే ఛాన్స్ ఉన్నా కూడా గతంలో బీజేపీ పార్టీ ఈ అంశాన్ని పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే లేవు. తెలంగాణ నేతలందరూ కూడా ఈ అంశం పైన ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు అయితే లేవనేది కూడా చెప్పాలి. మరోసారి ఆయన మీడియా ముందుకు వచ్చి ఆయన బీజేపీకి మద్దతుగా మాట్లాడినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. మున్సిపల్ ఎన్నికల్లో ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖం చూసి అటు బీజేపీ పార్టీకి ఓటు వేయాలంటూ కూడా ఆయన విజ్ఞప్తి చేసేటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరోసారి ఆయన బీజేపీకి దగ్గర కావాలని ప్రయత్నం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. గతంలో రాజీనామాకు సంబంధించినటువంటి అంశం పైన కూడా కావచ్చు, ఇప్పటి వరకు బీజేపీ పార్టీ అధికారికంగా కూడా ఈ అంశం పైన ఎక్కడ స్పందించినటువంటి దాఖలాలు లేవు. కానీ మరోసారి బీజేపీ పార్టీకి మాత్రం దగ్గర కావాలని రాజా సింగ్ వ్యాఖ్యలతోటి మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సునీత, రైట్, థ్యాంక్ యూ వంశీ.